అందరికీ నమస్తే. నేను మీ రాధి. వెల్కమ్ టు శ్రీ ఆర్షనిధి. మొన్న నేను ఒక షార్ట్ పెట్టాను. మేము లలితాదేవి విగ్రహం తెప్పించాము మాకు గుడిలోని దసరా నవరాత్రుల పూజలకి అని చెప్పాను కదా. ఆ విగ్రహం ఎంత అద్భుతంగా వచ్చిందో, వింటేజ్ వారాహి వాళ్ళ దగ్గర నుంచి వచ్చింది. ఆ విగ్రహం తీసుకుని మేము గుడికి వెళ్ళి ఇలాగ అక్కడ అందరం సువాసనలు అందరం వెళ్ళి ఇచ్చాము. అక్కడ పంతులు గారు ముందు అమ్మవారికి ఇలాగ కళ్ళకి గుడ్డ కట్టేసి అది ధాన్యాదివాసం చేసిన తర్వాత మాత్రమే ప్రతిష్ట చెయ్యాలిట. అందుకని ఇలాగా అమ్మవారి మకర తోరణము, అమ్మవారు, శివుడు ఇలాగ వచ్చారు. ఇప్పుడు అది ధాన్యాదివాసం చేస్తున్నాం అమ్మవారికి. ధాన్యాదివాసం చేయడానికి అది కట్లు లేని బుట్ట ఉండాలి. అందులోని ఆ బుట్ట పూర్తిగా పట్టేటంతగా ధాన్యం వేసి ఉంచాలి. ఇక్కడ మేము విగ్రహాలు పూర్తిగా ధాన్యంలోని కప్పబడి ఉండాలి కాబట్టి అలాగ బోర్లా పెట్టి ఆ బుట్టలోని వేసి పూర్తిగా ధాన్యం ఇంచుమించుగా ఇది మాకు 16 ఇంచీల బొమ్మ. సో 20 ఇంచీల బుట్ట తెచ్చి ఇంచుమించు ఒక 15 కిలోల పైన ధాన్యమే వేసి అమ్మవారిని అలాగా కప్పేసి ఉంచామన్నమాట. మేమందరం కూడా సువాసనలు అందరం వెళ్ళి ఇదంతా కూడా మా లలిత మండలి మా టీం అందరం వెళ్ళి అక్కడ ఇవన్నీ చేసాం. ఎంతో అద్భుతంగా జరిగింది. అమ్మవారి కృప వలన ఆ ఫంక్షన్ అయితే బాగా జరిగిపోయింది. కానీ రేపు 3వ తారీఖు నుంచి నవరాత్రుల పూజలు మేము మొదలు పెట్టుకుంటున్నాము. అవన్నీ కూడా అమ్మవారి దయతోటి ఎంతో ఆనందంగా జరగాలని కోరుకుంటున్నాము. మేమందరం అక్కడ లలిత పారాయణ చేస్తూ అమ్మవారికి ధాన్యాదివాసం చేశాము. అమ్మవారు మాత్రం చాలా అద్భుతంగా మంచిగా జడతోటి చీర కుచ్చిళ్ళు చెక్కబడి అమ్మవారి బొగ్గలైతే ఎంత నున్నగా వచ్చి, అలాగే ఆవిడ పట్టుకున్నటువంటి అస్త్రములు, చెరకు గడ ఇవన్నీ కూడా ప్రతి ఒక్కటి ఫినిషింగ్, ప్రతి ఒక్కటి డీటెయిల్డ్గా వచ్చిందండి. ఇది వింటేజ్ వారాహి వాళ్ళ దగ్గర నుంచి వచ్చింది. హైదరాబాద్ వింటేజ్ వారాహి వాళ్ళ దగ్గర నుంచి. మీకు కూడా ఏమైనా కావలిస్తే అక్కడ చూడండి. ఇది నేను ధాన్యాదివాసం చేస్తున్నప్పుడు ధాన్యం వేయడం. ఇది మాది వెంకటరమణమూర్తి కోవిల ఇక్కడ ఉంది మాకు. అక్కడ ఈ కార్యక్రమం అంతా కూడా జరిగింది. మూల ప్రకృతి వ్యక్త స్వరూపిణి వ్యాపిని ఢాకార విద్యా స్వరూపిణ కుమార నాథాంబ దుష్టే పశ్చిమతి ధురి శాంతి స్వస్తిమతి ఏకాంతే నందిని వికటాసిని తేజోవతి ప్రణేనా లోలాక్షి కామరూపిణి మౌలిని హంసిని మాత మరి ఆచరవాసిని సుముఖి నలిని శుభ్రు శోభనాసురనాయిక కాలకంఠి కాంతిమతి శోభిని సూక్ష్మరూపిణి వజ్రేశ్వరి వామనే భీమయోవస్థా విభజిత సిద్ధేశ్వరి సిద్ధ విద్యా సిద్ధమాత యశస్విని విశుద్ధ చక్రనిలయ రక్తవర్ణాతిలోచన ఖడ్వాంగాని ప్రహరణావదనే కాసమండిత వాయుసాన్న ప్రియాకృష్ణ పశ్లోక భయంకరి అమృతాది మహాశక్తి సమృత డాకినీశ్వరి అనాహతాంజలియ శ్యామ భావనద్వయ దంశ్వాజ్వలాక్షమాలాది ధరా రుద్ర సంస్థిత కాలరాత్రాది సత్యోగా కథా సిద్ధౌదన ప్రియ మహావీరేంద్ర వరదా రాకిన్యాం స్వరూపిణి మణిపూరా జలయ వదనద్వయ సంయుత వజ్రాధికాయ యోగేద డామర్ యాదివ్రావృత రక్తవర్ణామాంసనిష్ట గుడాన్న ప్రేరమానస సమస్వక సబలా రాకిన్యాం స్వరూపిణి స్వాధిష్టానాం జగతా చతుర్భద్ర మనోహర సూలాధ్యాయుల సంపన్న వేద వర్ణాధిగర్భిత మేధోనిష్ఠా మధుప్రీత వందిన్య అనుసమన్విత దధ్యన్నాసక్త హృదయ రాగిని రూపధారిణి మూలాధారాం పురాధూర అంకుశాది అలా ధాన్యాదివాసం చేసిన దానిని ఇక్కడ ఆ ముగ్గులోని పెట్టారు.